శేషమ్మ గారు పంపించారు హైదరాబాద్ నుండి. మరణించిన వారి దగ్గర బియ్యం పోసి దీపం ఎందుకు పెడతారు అని అడుగుతున్నారు. దానికి ఒక అద్భుతమైన కారణం ఉన్నది. మనం బతికున్న రోజులలో అన్నదానం బాగా చేస్తే, జలదానం బాగా చేస్తే అటువంటి వాడికి శరీరం విడిచిపెట్టాక నరకంలోనూ లేక స్వర్గంలోనూ ఇంత ఆహారం దొరుకుతుంది. ఇవాళ భూలోకంలో నాస్తికవాదం వల్ల లేకపోతే ఏవో కారణాల వల్ల సర్వకాల సర్వావస్థల్లో అన్నదానాలు జలదానాలు పోయాయి. ఇంకా ఇప్పటికీ కొంతమంది మహానుభావులు వేసవికాలంలో చలివేంద్రాలు పెడుతున్నారు. వీలున్నప్పుడల్లా ఇంటికి వచ్చిన వాడికి అంత అన్నం పెడుతున్నారు. అది కూడా కొందరికే పెట్టగలం కానీ అందరికీ పెట్టలేం కదా. ప్రపంచంలో ప్రతి ప్రాణి పరమాత్మ. ఆ ప్రతి ప్రాణికి నేను ఏదో ఒకటి పెట్టాలి అనే కోరికతో మానవుడు జీవించాలి, వీలున్నంతరూ చెయ్యాలి. కానీ అది మన వల్ల అవదు పూర్తిగా. అటువంటి వాళ్ళందరూ కూడా ఇలా అన్నదానం చేయని వాళ్ళంతా 12 నెలల పాటు నరకానికి ప్రయాణం చేస్తారు. అదే మనం చచ్చిపోయిన దగ్గర నుంచి మాసికం అని పెడుతున్నాం కదా. 12 నెలల పాటు మాసికాలు పెట్టడం అంటే ఏమిటనమాట, వీడు రోజు ఒక్కొక్క రోజు ప్రయాణం, వాడి ప్రయాణం మనకి ఇక్కడ నెల అన్నమాట. ఆ సమయంలో వాడికి తిండి లభించడానికే మాసికం పెడతాం. ఆ మాసికాలలో లోపం వస్తే వీడికి ఈ పిండం అందదు. ఉదాహరణకి ఒక వ్యక్తి చైత్ర మాసంలో చచ్చిపోయాడు, వైశాఖ మాసంలో అదే తిథినాడు వాడికి మాసికం పెట్టాలి. కానీ ఇంట్లో వాళ్ళు కొట్టుకుని పెట్టలేదు అనుకుందాం, లేదా పెట్టేటప్పుడు ఆడవాళ్ళు బయట ఉన్నారనుకుందాం, లేదా అన్నదమ్ములు విడిపోయి పెట్టుకున్నారనుకుందాం కొట్టుకుని వాళ్ళల్లో, లేదా అన్నదమ్ములకి ఐకమత్యం ఉన్న ఒకడు అమెరికాలోను ఒకడు బెంగళూరులోను ఒకడేమో హైదరాబాద్లో ఉన్నప్పుడు కలిసి ఉండలేరు. అప్పుడు లోపమే కదా మాసికంలో. ఆ లోప విముక్తి కోసం బియ్యం పొయ్యాలి. అంటే ఇప్పుడు చచ్చిపోయిన వాడి శవం దగ్గర ఆకులో లేక పళ్ళెంలో బియ్యం పోసి దీపం వెలిగిస్తే, నాయనా ఈ బియ్యము నీకు నరక ప్రయాణంలో లేదా స్వర్గానికి వెళ్ళిన అన్నదాన రూపంలో నీకు ఆనందం కలిగించుగాక, నీకు తిండినిచ్చుగాక. ఈ బియ్యం ఎవడో పేదవాడికో బ్రాహ్మడికో దానం చేసేస్తాం కనుక దానివల్ల వీడికి 12 మాసికాలలో లోపం వచ్చినా తిండి అందుతుంది. మనం పొరపాటున ఈ ఆబ్దికాలు అవి పెట్టకపోయినా వాడికి ఎంతో కొంత ఆహారం అందుతుంది. పిండి వంటల భోజనం కాకపోయినా కనీసం ఇంత ముద్ద దొరుకుతుంది అనమాట. ఇంక ఈ దీపం ఎందుకు పెడుతున్నాం? బియ్యం అంటే వీడి ప్రయాణంలో ఆకలికి అన్నం దొరకడం కోసం పెట్టామని చెప్పాను కాబట్టి స్పష్టంగా అర్థమవుతుంది కదా మీకు. బియ్యం పోస్తే వీడి నరక ప్రయాణం స్వర్గ ప్రయాణంలో ఆహారమై వాడిని రక్షిస్తుంది. ఇక దీపం నరక మార్గం అంటే ఎలా ఉంటుందో తెలుసునా? భయంకరమైన చీకటి, కటిక చీకటి కనరాదు కాలిత్రోవా అని మనకి పెద్దలు ఎంతోమంది పద్యాల రూపంలో చెప్పారు. నరక మార్గంలో కఠినమైన చీకటి, ఆ చీకట్లో అసలు కళ్ళు పొడుచుకున్నా కానరాదు, ఎంత గింజుకున్నా అక్కడ కళ్ళదోళ్ళు పనిచేయవు, సూర్యుడు ఉండడు. అటువంటి నరక మార్గంలో ప్రయాణం చేయాలంటే వీడు గిజగిజలాడిపోతాడు. యమకెంకర్లు వీడు పడిపోతే మెడకి తాడేసి వీధి కుక్కని ఇడ్చుకుపోయినట్టు ఇడ్చుకుపోతారు. చేసిన పాపాలు ఉన్నాయి ఇక్కడ, మరి వెకిలి వేషాలు వేస్తే ఆ పాపాలు అక్కడ ఏడవబడుతూ ఆ చీకట్లో అనుభవిస్తాడు. ఇప్పుడు ఈ దీపం ఆ శవం దగ్గర పెడితే ఆ కటిక చీకట్లో ఓ చిన్న టార్చ్ లైట్ లాగా, ఓ చిన్న దీపంలాగా కాంతినిస్తుంది. అప్పుడు వీడు పడిపోకుండా అమ్మాయి అని చూసుకుని పెడతాడు. అందుకని శవం తల దగ్గర దీపం పెట్టండి అన్నారు. నాయనా నీ తల దగ్గర దీపం పెడుతున్నాను, నీ నరక ప్రయాణంలో కటిక చీకట్లో ఇది నీకు వెలుతురు చూపించుగాక అని దాని అర్థం అనమాట. కాబట్టి బియ్యం పెట్టడం వల్ల ప్రయాణంలో ఆహారం లభిస్తుంది ఈ ప్రేతాత్మకి. దీపం వల్ల చీకట్లో వెలుతురు వాడికి దారి చూపిస్తుంది. అందువల్ల తప్పక ప్రతి వ్యక్తి ఇంటిలో శవాన్ని పడుకోబెట్టినప్పుడు తల దగ్గర బియ్యము దీపం పెట్టి